మాట్లాడే హక్కులే ఖబర్దార్ బండి సంజయ్ అంటున్నాను. నువ్వు మీ యొక్క ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటుడు, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ సోనియా గాంధీ బస్తలు మోస్తున్నారు. ఎస్, నిజంగా కూడా బస్తలు కాదు, ఆమె కాళ్ళు కూడా నెత్తి మీద పోసుకుని తెలంగాణ ఇచ్చిన తల్లి బిడ్డ. మీరేం చేస్తారు? మొన్న వచ్చిన సంజయ్ ఏం చేసాడు? ఉజ్జయిని మాంకాళి అమ్మకాడ వచ్చినప్పుడు అమిత్ షా చెప్పులు మోసి తీసి ఇచ్చిండు చెప్పులు. ఆ తల్లి ఆ పొన్నం ప్రభాకర్ తల్లికి కన్నందుక ఏ తల్లి కన్నదో కానీ మంచి బిడ్డని కన్నదిగా ఆ తల్లి పొన్నం ప్రభాకర్ గారి అమ్మ. తెలంగాణ గురించి పార్లమెంట్లో పోరాడిన మేమందరం కూడా వచ్చినాం. మీరెక్కడున్నారు తెలంగాణ? అప్పుడు ఎక్కడున్నారని అడుగుతున్నా. జై జై మాత భారత్ మాత అంటే మేము పాకిస్తాన్ మాత అంటున్నారు. మీ అందరూ జై మాత భారత్ మాతని అంటారు. ఖాళీ సెంటిమెంట్ కొట్టి మత కల్లాలు సృష్టించి ఓట్లు దన్నుకునే పని చేస్తారు. మీరు ఏడవైనా కానీ ఎవరినైనా డివైడ్ చేయడానికే వాడుకుంటారు. మా నాయకుడు ఏం చెప్పిండు? మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకే, ఎంఐఎం ఒకటే. వీళ్ళకు ఈడీ కీడీలు ఎవరి మీద ఎందుకు వస్తలేవు పడలే. మా కాంగ్రెస్ వాళ్ళ మీద అందరి మీద జరగేసి ఐటీ వాడు వస్తాడు, ఈడీ వాడు వస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు. ఇవి ఇండియా మిత్రపక్షాలైన అందరినీ కూడా ఈరోజు టార్చర్ చేస్తురా. ప్రకాతం బట్టేబాజీ మాటలు పొద్దు గడుపుకునే ఈ బీజేపీ వాళ్లకు గట్టి గుణపాతం. మళ్ళా మా కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కిషన్ రెడ్డి అధ్యక్షుని చెప్తున్నా, బండి సంజయ్ చెప్తున్నా, ఆ తల్లి నిజంగా కూడా స్వర్గంలో నీకు తెలిసిందా? బండి సంజయ్ వాళ్ళ తల్లి బతుకుందా తెలియదు నీకు? స్వర్గాలు ఉందంట. నిజంగానే స్వర్గం పోతారు. మీరైతే పాపాత్కులు నరకానికి పోతారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ తల్లిలు చచ్చిపోతే స్వర్గానికి పోతారు. మీ బట్టే బాజోలు చేస్తున్నారా? మీరు నరకానికి పోతారని చెప్తున్నాను. నేను నరకానికి పోయే కాందాని మీది. మాది నిజమైనది సోనియా గాంధీ తల్లి. ఆమె దేశం గురించి, వాళ్ళ భర్త దేశం గురించి, వాళ్ళ అత్త దేశం గురించి ప్రాణాలు తాగే చేసిన మీదే ఎవరన్నా చూపింది బాబు? ఎవరినన్నా పోయిందా దేశం గురించి? దేశ స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళ మీరు? నిన్ను నిన్నగా మొన్న బుర్రావునే కిషన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు అంట సోనియా గాంధీ చెంచాగిరి చేస్తారు, బస్తలు మోస్తారంట. నిజంగానే బస్తలు మోస్తారా? తల్లి ఇచ్చి సాక్రిఫై చేసింది. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన కాలాని దేశం ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అదేవిధంగా ఈరోజు ఎక్కడి నుంచి మణిపూర్ నుంచి ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుండా. 4300 కిలోమీటర్లు తొలి విడతా. మళ్ళా ఇప్పుడు తిరుగుతున్నాం. మీరు ఇళ్ళల్లో వండుకొని బిడ్డ లగ్జరీ షూట్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అదాని అంబానీలకు చెంచగిరీలు చేసుకుంటా మా పొన్నం ప్రభాకర్ తల్లి గురించి మాట్లాడతారా? మొన్న నేను సిగ్గు ఉండాలి. మా మైనంపల్లి హనుమంతుడు అడ్డగోల తిట్టినప్పుడు ఏం మాట్లాడలే మీరు? అడ్డగోలో చెప్పిండు కదా మీకు బుద్ధి. అదే చెప్తున్నాం, ఖబర్దార్ అంటాం. బీజేపీ వాళ్ళకు బండి సంజయ్ కాదు, మొత్తం బీజేపీకి సవాళ్ళు చెప్తున్నాం. మీ ముగ్గురం ఎంపీలో మాకు తెలుసు తెలంగాణ ఏ విధంగా వచ్చి ఆ తల్లి ఎట్లిచ్చింది. మీకేం తెలుసు? ఏ హక్కుతో వచ్చిండు? తల్లిని చంపిన బిడ్డని ఇచ్చిండు, అర్థం రాత్రికి ఇచ్చిండు, దర్వాజాలు పెట్టి ఇచ్చిండు మోదీ. మరి ఎంపీగానికి వస్తున్నాడు 4 తారీఖు మోదీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కే హక్కు ఉంది తెలంగాణ గురించి ఓటు హక్కేది. మీకు లేదు, బీఆర్ఎస్ లేదు. కేసీఆరే లేడు ఆడ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజు. మేమందరం కూడా ఆ రోజు బిల్లు ఎట్లా పాస్ అయిందో మాకు తెలుసు. 5 నిమిషాలు లేట్ అయితే చింపి పడేస్తుండే బిల్లు. ఏవేమైనా ఈరోజు బేషరతుగా బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలి బేషరతుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళా మా కాంగ్రెస్ మంత్రుల జోలికి మా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా జోలికి వస్తే బిడ్డ ఇడిసేది లేదని సభాముఖంగా చెప్తా ఉన్నాం.